దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్కు మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క నామంలో ఈ ఉదయకాలమందు ఆహ్వానిస్తూ ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వలన, తండ్రి అయిన దేవుని వలన ఎంతవరకు కూడా మనం క్షేమంగా ఉన్నాము. దేవుని యొక్క మాటలను ప్రతిదినం కూడా ధ్యానించడానికి దేవుడు మనకు ఎంతగానో సహాయంను అనుగ్రహించుచు ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువు ద మోస్ట్ జారింగ్ అండ్ రాడికల్ స్టేట్మెంట్స్ని చెప్పి ఉన్నారు. ఐ యామ్ సేయింగ్స్, ఐ యామ్ దట్ ఐ యామ్ అని నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు చెప్పిన మాటలను, కుమారుని రూపంలో వచ్చిన దేవుడు గాడ్ ద సన్ క్రైస్ట్ జీసస్ ఈ మాటలను 7 సార్లు చెప్పినట్లుగా యోహాను సువార్తలో మనం చదువుకుంటున్నాం. మొట్టమొదటిగా ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అని చెప్పి ఉన్నారు యేసు ప్రభు. ద్వితీయోపదేశకాండం 8:3లో మ్యాన్ షల్ లివ్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు అని దేవుడు చెప్పి ఉన్నారు. అలాగన ప్రతి మానవుడు కూడా యేసు ప్రభువును అంగీకరించినప్పుడు ఆయన జీవాహారముగా మన జీవితంలోనికి వచ్చి మన ఆత్మీయ ఆకలిని, ఆత్మీయ దాహాన్ని తీరుస్తారు అనేది మొట్టమొదటి ఐ యామ్ సేయింగ్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు మనం సెకండ్ ఐ యామ్ సేయింగ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకమునకు వెలుగును అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పారు. ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. ద సెకండ్ ఐ యామ్ క్లెయిమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, మీ కుమారుని ఈ లోకంలోనికి పంపించి మా కొరకు పాప ప్రాయశ్చిత్త కార్యమును చేయనట్లుగా మీరు చేసిన గొప్ప సంకల్పము, ఏర్పాటును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, కుమారుడయ్యున్న ప్రభువు యేసుక్రీస్తు తాను నాయన మరి చెప్తున్నటువంటి క్లెయిమ్స్ని, ఆయామ్ క్లెయిమ్స్ని మేము ధ్యానం చేయుచుంటుండగా మాతో మీరు మాట్లాడమని, కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Once again, I would like to welcome you in the holy name of our Lord and Savior Jesus Christ to the morning meditation. Chapter 8, Chapter 9లో యేసు ప్రభువు ఈ యూదా మత పెద్దలను ఇంకనూ కలవరపెట్టడం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ 8వ అధ్యాయంలో ఒక స్త్రీని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి యేసు ప్రభు ముందర నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగారు. ఆయన మీద నేరం మోపాలని, ఆయనను శోధించాలని ఇలాగూ అడిగారు అని అపోస్తలుడు జాన్ చెప్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుకి ఇవన్నీ కూడా తెలుసు కదా. ఇవన్నీ కూడా వారితో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వారందరూ కూడా వెళ్ళిపోయారు. మీలో పాపం లేని వాడు మొట్టమొదట రాయిని వేయాలి అని చెప్పినప్పుడు అక్కడి నుంచి వారందరూ కూడా వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిపోయినాక అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు అని ఆమెను అడిగారు. ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా అని అడిగారు. అప్పుడు ఆమె లేదు ప్రభువా అని చెప్పింది. అందుకు యేసు, నేనును నిన్ను శిక్షింపను,
నీవు వెళ్ళి ఇక పాపం చేయకుము అని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. వాటికి ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పాడు. అలాగే 9వ అధ్యాయంలో కూడా బురద చేసి ఒక గ్రుడ్డివాణిని స్వస్థపరిచిన తర్వాత, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని, నేను ఈ లోకమునకు వెలుగును అని 5వ వచనంలో 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్పారు. సో ఈ I am sayingని మనం ధ్యానం చేయడానికి we have to see the Old Testament equivalents or Old Testament sources or Old Testament connection to the claim that the Lord Jesus Christ is making. యేసు ప్రభువు చేస్తున్న ఈ క్లెయిమ్ ఆర్ ద సెల్ఫ్ రెవల్యూషన్, ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నారే, నేనే అని, ఆ ఉన్నవాడను అనువాడను అయ్యున్న దేవుడను అని నిర్గమకాండంలో చెప్పినటువంటి ఆ తండ్రి అయిన దేవుని మాటను యేసు ప్రభు కుమారుడైన యేసు ప్రభువు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఇందులో మనం 3 పాయింట్స్ కింద డివైడ్ చేసి ధ్యానం చేద్దాం. నంబర్ 1 ఈజ్ క్రియేటివ్ లైట్, సృజనాత్మక వెలుగు. రెండవది రిడెంప్టివ్ లైట్ అనగా విమోచనాత్మక వెలుగు. మూడవది ట్రయంఫెంట్ లైట్ అనగా వర్ధిల్లేది, లేదు అంటే అది ఎల్లప్పుడూ నిలిచేది, విజయోత్సవంతో కూడిన వెలుగు అని ఈ 3 సబ్ హెడింగ్స్ మీద, ఈ 3 సబ్ హెడింగ్స్తో ఈ జీసస్ క్రైస్ట్ చేసిన క్లెయిమ్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనము లెట్స్ గో టు ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 verse 3. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. సో వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. సో దిస్ ఈస్ ద ప్రైమార్డియల్ లైట్ ఆర్ ప్రథమమైన వెలుగు. మనం సృష్టిని దేవుడు చేసినప్పుడు సంగతిని గురించి ఆలోచన చేస్తున్నాం. సో దేవుడు ఏం చెప్పారు? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. సో హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద లైట్. ఆయనే వెలుగునకు మూలమై ఉన్నవాడు. ఆయన వెలుగును చీకటిని వేరుపరిచాడు. సో వెలుగును చీకటిని వేరుపరిచినటువంటి ఆ దేవుడు పలికినటువంటి మాట ఇప్పుడు యేసు ప్రభువు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. We have to go to the book of John once again. మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో జాన్ చెప్పినటువంటి మాటలను చదువుకుందాం. జాన్ చాప్టర్ 1 verses 5 onwards. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రతి మానవునిలో, ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునిలో నైతికమైన చీకటి, ఆత్మీయ చీకటి ఉంటుంది. ఎందువలనంటే ద ఫస్ట్ మ్యాన్ యాడమ్ అండ్ ఈవ్ ఆల్సో, వారు ఏం చేశారు? మన ఆది తల్లిదండ్రులైన వారు, మన పితరులైన వారు
దేవుని యొక్క మాటను వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వారిలోనికి ఈ ఆత్మీయ చీకటి వచ్చింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చీకటిలో జీవిస్తూ ఉంటారు. చీకటిలో జీవించుచున్నాము అనే గ్రహింపు కూడా లేకుండా ఉంటుంటారు. ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి మనలను వెలుగునకు దూరంగా చేస్తుంది. అప్పుడు అతని మూలంగా అప్పుడు దేవుడి యొద్ద నుండి జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి ఇక్కడ రాయబడి ఉంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చారు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాడు. మరలా 9వ వచనంలో యోహాను చెప్తూ ఉన్నారు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరో అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. సో ఈ వెలుగును గురించి యోహాను, భక్తుడైన అపొస్తలుడైన యోహాను చెబుతూ ఉన్నాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా అదే సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో అదే విషయాన్ని మత్తయి కూడా 4వ అధ్యాయంలో రాస్తారు. 4వ అధ్యాయం 12 నుంచి 16లో. అయితే దాని సోర్స్ మనకు 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతము అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చెప్పిన ఆ ప్రవచనాన్ని మాథ్యూ కోరిలేట్ చేసి 4వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క జననం సందర్భంగా దానిని తెలియజేస్తూ ఉన్నాడు. సో ప్రొఫెట్ ఐజాయా ద్వారా తెలియజెప్పినటువంటి మాట. ఈ విధంగా ఈ క్రియేటివ్ లైట్ అయ్యున్న యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయనే హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద లైట్ ఆఫ్ లైఫ్. జీవపు వెలుగు కలిగించేవాడు ఆయనే. కీర్తనకారుడు 27వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథం 118వ కీర్తన 27వ వచనం, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు అని అంటాడు. మీకా ప్రవక్త 7వ అధ్యాయం 8వ వచనంలో, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అని అంటున్నాడు. So the connection between these Old Testament passages and the claims of Jesus Christ is rather very clear. He is our light and salvation. ఆయన మనకు వెలుగును రక్షణయై ఉన్నాడు. కాబట్టి వెలుగును అనుగ్రహించేది ఆయనే.
యాజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకమునకు వెలుగుగా దేవుడు మనలను ఈ సృష్టిలో ఉన్నటువంటి దానికి, స్క్రిప్చర్లో చెప్పబడినటువంటి దానికి దానిని హార్మనైజ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ క్రియేటివ్ లైట్, చాలామంది సైన్స్ ప్రకారంగా ఒక బిగ్ బ్యాంగ్ జరిగింది, ఆ బిగ్ బ్యాంగ్ తర్వాత ఒక కాస్మిక్ రేడియేషన్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. So the science is also confirming what the Lord Jesus Christ is confirming. ఒక బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు దానికి కాస్మిక్ రేడియేషన్ జరిగింది, అనగా లైట్స్ న్యూక్లియై ఏర్పడ్డాయి, ఆ తర్వాత క్రియేటివ్ లైట్ జరిగింది. ఇప్పుడు మన జీవితంలో కూడా ఒక బిగ్ బ్యాంగ్ జరగాలి, అనగా యేసుక్రీస్తు ప్రభువు మనకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆవశ్యకతను, ఆయన మన కొరకు చేసిన కార్యమును, శిలువ కార్యమును గురించి మనకు తెలియపరిచినప్పుడు దేర్ షుడ్ బి ఎ బిగ్ బ్యాంగ్ దట్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు దేవుని యొక్క క్రియేటివ్ రేడియేషన్ ఆర్ కాస్మిక్ రేడియేషన్ మనలోనికి వస్తుంది. అప్పుడు మనం క్రియేటివ్ లైట్ని కలిగిన వారముగా, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును కలిగిన వారముగా మనం జీవిస్తాము. అందుకని మనలో జరగాల్సిన ఈ కార్యక్రమమును గురించి యేసు ప్రభువు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో కూడా 33వ అధ్యాయంలో చూసినట్టయితే ఎలీహు యొక్క స్పీచ్ని మనం చదువుతాము. అక్కడ యోబు గ్రంథం, లెట్స్ గో టు జోబ్ చాప్టర్ 33. యోబు గ్రంథం 33వ అధ్యాయం 29-30 వచనాలు చదువుదాం. 33వ అధ్యాయం 29-30 వచనాలు. ఇదంతా కూడా తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. అయితే 2 వచనాలు. నా జీవము వెలుగును చూచుచున్నది, 28 చివర్లు అంటాడు. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపంలో నుండి వారిని రప్పింపవలెనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. కూపంలో నుండి వారిని రప్పింపవలెనని, సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు. అందుకే భక్తుడైన యోహాను అంటాడు, మొదటి యోహాను పత్రికలో, మొదటి 5వ అధ్యాయం 11-12 వచనాలు చదివితే, 11-12 వచనాలు, ఆ సాక్ష్యమేదనగా దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు అని చెప్తూ, ఆ సాక్ష్యమేదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేశాను. ఆ జీవం ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. సో జీవం కలిగిన వారిగా ఉండాలి అంటే కుమారుడు మనలో ఉదయించాలి, ఆయన యొక్క వెలుగు మనలో ప్రకాశించాలి. ఆ వెలుగు మనలో ప్రకాశించినప్పుడు మనం చీకటిని విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాం. దేవుడు వెలుగై ఉన్నాడు అని 5వ వచనంలో చెప్తున్నాడు కదా. సో ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయి. సో
వెలుగులో జీవించేటువంటి వారు చీకటిలో ఏమాత్రము నడిచేవారిగా ఉండరు. చీకటిలో నడవకుండా ఉండే ప్రతి ఒక్కరూ, అనగా దేవుని యొక్క వెలుగును పొందిన ప్రతి ఒక్కరు కూడా పాపం నాకు దూరంగా ఉంటారు, పవిత్రులుగా చేయబడతారు. అందునిమిత్తమే యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన వచ్చి ఆయన చేస్తున్నటువంటి ఈ క్లెయిమ్స్ని చెప్తూ ఉంటే యూదులైన వారికి, లేదు అంటే చీకటి కలిగినటువంటి మనుష్యులకు, చీకటితో నింపబడిన ఈ పరిసయ్యులకు ఏమి అనిపిస్తోంది అంటే 8:13 యోహాను సువార్త. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నా కూడా నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికీ తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మీరు 19వ వచనం, వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. ఎందుకు ఎరగరంటే వారు చీకటిలో ఉన్నారు కనుక. నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పారు. సో ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. సో చీకటి కలిగిన ప్రజలు దేవుని యొక్క వెలుగును ద్వేషించే వారిగా ఉంటారు. అయితే దేవుని యొక్క వెలుగు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉంటారు. జెరూసలేం టెంపుల్లో ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్ సమయంలో పెట్టబడేటువంటి కొన్ని లైట్స్, ద లైట్స్ దట్ వర్ హ్యాంగింగ్ ఆన్ టు ద ల్యాంప్ స్టాండ్, దానిని చూచినప్పుడు దాని యొక్క సందర్భమును దానిని ఉటంకిస్తూ యేసు ప్రభు ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పారని స్కాలర్స్ అంటూ ఉంటారు. దీనిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం. సో దేవుడు మనం చీకటిలో నడుచుచుండగా గొప్ప వెలుగైన యేసు ప్రభువును మన కోసం పంపించారు. ఆ బిగ్ బ్యాంగ్ని మనలో జరిగించారు. మన పరిస్థితి మనకు అర్థమయ్యేలాగా we came to realize that we are sinners. If we have that realization that we are sinners, we will automatically be directed toward the light that the Lord Jesus Christ is shedding upon us. కాబట్టి ఆయన యొక్క వాక్యంలో, ఆయన యొక్క మాటలలో, ఆయన యొక్క క్లెయిమ్స్లో అన్నింటిలో కూడా మనకు జీవమును అనుగ్రహించే దేవుడు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. Let us continue this meditation in the next episode. Let us pray. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా, ఈ ఉదయకాలమందు నాయన చీకటి కలిగిన మనుషులుగా సాతానుడు, ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ డార్క్నెస్, చీకటి సామ్రాజ్యాధిపతి అయిన సాతానుడు మనుషులందరిలో కూడా నాయన ఈ చీకటిని బట్టి ప్రభువా వెలుగునకు దగ్గరగా వెళ్లకుండా చేయించు ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారో, సిలువలో మరణించారో, ఆయన మా చీకటి జీవితములలో వెలుగును ప్రకాశింపచేశారు. ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న మేము ఎంతమాత్రమును మీలో చీకటి లేదే, అలాగా మాలో కూడా చీకటి లేకుండా మీతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాము అని మీ వాక్యం చెప్తుంది. ఆ విధమైన అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మా ప్రతి పాపమును మీ వద్దకు తీసుకుని వచ్చి దాని నుంచి విడుదల పొందగలిగటకు మాకందరికీ సహాయం చేయమని, నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం
అందరికీ తోడుగా ఉండి వెలుగులో నడుచున్నట్లు సహాయం చేయనుగాక. ఆమేన్.